జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అరే సంపద గాజే, అదిగో తన చేతికి కూడా ఇవే గాజులున్నాయి. అబద్ధం చెప్పి తప్పించుకుందామని చూసింది, గాజు పట్టించింది. దీన్ని బూజు దులిపి ఇంట్లోంచి తరిమేయండి. అమ్మా, రాత్రి ఇంటి బయట ఏదో జరిగిందనిపిస్తోంది. ఆ సంపద రాత్రి ఎవరితోనో గొడవ పడిందనుకుంటున్నాను. సిద్ధు కాకుండా ఇంకెవరో ఇక్కడికొచ్చారు. అవునమ్మా, నాక్కూడా అదే అనిపిస్తోంది. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. నిన్న నేను వాళ్ళిద్దరికీ మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళెవరితోనూ ఫోన్లో భయంగా మాట్లాడడం చూశాను. అవునా? మరి ఎవరు ఏంటి అని అడగలేదా? అడిగానమ్మా. ఎవరికో 50,000 ఇవ్వాలి, దాని గురించే మాట్లాడుతున్నావని చెప్పారు. కానీ నాకా మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఏంటి కళ్యాణ్, రాత్రి జరిగిన దాని గురించాను. అవునా ఆఫీసర్? మనకి తెలియకుండా మన ఇంట్లో ఏదో జరుగుతోంది. బయట వాళ్ళెవరో వచ్చారంటే ఏదో జరగబోతోందనిపిస్తోంది. మన ఇంట్లోకి ఎవరో వచ్చారని నాకు అనిపిస్తోంది. అలాని మీరు దాని గురించి ఆలోచిస్తూ భయపడాల్సిన అవసరం ఏం లేదు. గస్తీ పెంచమని చెప్పాను కదా. సంపద సిద్ధుల్ని చూస్తూ ఉంటే ఏమీ జరగనట్టే ఉన్నారు. సంపద అసలు ఇంట్లో నుంచి బయటికి రానట్లే ప్రవర్తిస్తోంది. వాళ్ళు కాక మన వాళ్ళు ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో సంపద బయటికి వెళ్ళింది అనేది కన్ఫర్మ్. వాళ్ళ విషయం ఎంత త్వరగా తేలిస్తే అంత మంచిది ఆఫీసర్. చిన్న క్లూ దొరికిందంటే అడ్డంగా బుక్ అయిపోతారు. మనం కంగారు పడి వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఇవ్వకూడదు. అందుకే మనం ఏమీ తెలియనట్టు మామూలుగా ఉండాలి. ఇలా మనం మాట్లాడుకోవడం కూడా తగ్గించాలి. అలాగే ఆఫీసర్. సరే పద, నేను ఆఫీస్కి వెళ్ళాలి. వస్తానమ్మా. ఇప్పటి వరకు మన ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. కానీ ఆ కళ్యాణి వల్ల వాళ్లలో అనుమానం మొదలైనట్టుంది శామ్. అవును సిద్ధు, అదే నాకు టెన్షన్గా ఉంది. రాత్రి వాడొచ్చి చాలా ఎక్కువ చేసినట్టున్నాడు. ఆ రంగు డబ్బా పడేయడం వల్లే ఇదంతా జరిగింది. ఏదో శబ్దం వచ్చింది, కానీ రంగు డబ్బా అనుకోలేదు. అప్పటికీ మేనేజ్ చేశాను శామ్. ఎవరో వచ్చారని ఆ కళ్యాణి ఆరా తీస్తుంది. తనని ఎలా అయినా డైవర్ట్ చేయాలి సిద్ధు. ఏం చేస్తే ఈ విషయం డైవర్ట్ అవుతుంది? ఇంత అర్ధరాత్రి పూట ఇది బయటికి పోయి ఏం చేస్తుంది? కళ్యాణి అనుమానించింది అంటే అందులో నిజం ఉంటే ఉంటుంది. చాటుగా వినైనా అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి.
పని చేద్దాం సిద్ధు. చిన్న గీత పక్కన పెద్ద గీత పెడదాం. అంటే ఈ ఇంట్లో వాళ్ళు మనల్ని టార్గెట్ చేయకుండా డైవర్ట్ చేయాలి. శామ్, నువ్వేం భయపడకు శామ్. మనం ఏ తప్పు చేయలేదు. మనం ఈ పరిస్థితుల్లో కూడా ఈ ఇంటికి ఎందుకు వచ్చాం? మన బిడ్డను చూసుకుంటూ అయినా నీ బాధని మర్చిపోతావు, ఒక 4 రోజులు ఉండిపోదామనే కదా వచ్చింది. అవును సిద్ధు, మనం వచ్చింది మన బిడ్డని కల్లారా 4 రోజులు చూసుకుని వెళ్దామని. కానీ కళ్యాణి మనల్ని ఉండనిచ్చేలా లేదు. మన బిడ్డ అంటుందేంటి? పర్లేదులే సంపద, మనం ఈ ఇంట్లో ఉండలేకపోయినా మన రక్తం పంచుకుని పుట్టిన మన కన్నయ్య ఈ ఇంట్లో రాజాలా పెరుగుతాడు. అది చాలు నాకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.